రోజులు గడిచాయి. మరో శిశువు పుట్టాడు. ఆ శిశువును గంగాదేవి తన హృదయంలో మోసుకుంటూ నదివైపు నడిచింది. అక్కడ ఏం జరుగుతుందో తెలిసి కూడా శాంతనుడు బాధతో అలా చూస్తూ ఉండిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గంగాదేవి తన ప్రతిజ్ఞను 7 సార్లు కొనసాగించింది. శాంతనుడు మాత్రం బాధతో నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాడు. 7 సార్లు మౌనం పాటించిన శాంతనుడు చివరికి తన మనసు నిలబడలేకపోయాడు. శాంతనుడు తట్టుకోలేక ఇలా అరిచాడు. ఇక చాలు దేవి, ఆపు. గంగాదేవి తన శక్తి, ధర్మం మరియు వ్రతం చూపిస్తూ శాంతనుడి త్రుటిలో ఆగమానంగా నిలిచింది. నీవిచ్చిన మాటను మర్చిపోవద్దు రాజా. ఇది నా వ్రతం, నా ధర్మం. విశ్వ కళ్యాణ సూత్రీదే